నెల్లూరు నగరంలోని రామలింగపురంలో అమ్మ ఆసుపత్రి ఐవీఎఫ్ సెంటర్ ను కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు. అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్రావు, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, వక్ఫ్ బోర్డు రాష్ట్ర చైర్మన్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్, నూడాద్ చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు చేవూరు దేవకుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గైనకాలజిస్ట్, ఇన్ఫర్టిలిటీ వైద్య నిపుణులు డాక్టర్ దివ్యశ్రీ మాట్లాడుతూ తమ ఆసుపత్రిలో సాధారణ కాన్పులకే ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. లాప్రోస్కోపిక్ చికిత్సలు, పిల్లలు లేని వారి కోసం ఐవీఎఫ్ వంటి చికిత్సలు అందిస్తామన్నారు. డాక్టర్ కేదార్నాథ్ వైద్య సేవలను వివరించారు. డాక్టర్ బి దివ్యశ్రీ, గైనకాలజిస్ట్ మరియు ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్. లాస్ట్ 10 years నుంచి ఇన్ఫర్టిలిటీ ఫీల్డ్ లో ఎంతో మంది పిల్లలు లేని దంపతులకు వాళ్ళు కోరుకున్న ప్రెగ్నెన్సీని, బేబీస్ ని ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజు మనము రామలింగాపురంలో పీడబ్ల్యూడీ ఆఫీస్ బ్యాక్ సైడ్ అమ్మ హాస్పిటల్ అండ్ ఐవీఎఫ్ సెంటర్ ప్రారంభించడం జరుగుతుంది. సో మన హాస్పిటల్లో గర్భవతులకు మరియు పిల్లలు లేని వాళ్ళకి, ఎవరైతే పిల్లలు లేకుండా చాలా సంవత్సరాల నుంచి బాధపడుతున్నారో అటువంటి వాళ్ళకి మన దగ్గర అత్యాధునిక అన్ని వసతులు, ట్రీట్మెంట్స్ అవైలబిలిటీలో ఉన్నాయి ఇక్కడ. సో ఏవైతే మనకి ఇప్పుడు చాలా మంది పిల్లలు కావాలి అని అనుకుంటే మనం సిటీస్ కే వెళ్ళాలి అని అనుకుంటున్నారు. సో అదంతా అవసరం లేకుండా సిటీస్ లో ఉన్న లేటెస్ట్ మోస్ట్ ఎక్విప్మెంట్, ట్రీట్మెంట్స్ అన్ని మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. సో ఇప్పుడు మెయిన్ గా పిల్లలు లేకపోవడానికి కారణం ఏదైతే ఉంటుందో ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్, వీటికి సో మనం ఫాలో అవుతున్న డైట్, తర్వాత ఎక్సర్సైజ్ లేకపోవడం కూడా కారణాలే. కాబట్టి ఇది ఒక వెల్నెస్ సెంటర్ గా వాళ్ళకి డైట్ మరియు తర్వాత ఎక్సర్సైజ్ కౌన్సిలింగ్స్ కూడా ఇవ్వబడతాయి. మన దగ్గర బేసిక్ మోస్ట్ ట్రీట్మెంట్ ఐయుఐ దగ్గర నుండి హైయెస్ట్ మోస్ట్ ట్రీట్మెంట్స్ ఐవీఎఫ్, ఇక్సీ, పిక్సీ, ప్రీ జెనెటిక్ టెస్టింగ్స్, లేజర్ హ్యాచింగ్స్, ఇటువంటి లేటెస్ట్ మోస్ట్ ట్రీట్మెంట్స్ కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. స్టెమ్ సెల్ థెరపీ, పిఆర్పి కూడా చేయబడుతుంది. అదే కాకుండా ఎవరైతే పదే పదే అబార్షన్స్ అయి బాధపడుతున్నారో, లేకపోతే మగవాళ్ళలో సమస్య వల్ల పిల్లలు కలగకపోతున్నారో, ఇటువంటి వాళ్ళకి కూడా మన దగ్గర టీసా, పీసా, మైక్రో టీసా లాంటి ఫెసిలిటీస్ అవైలబిలిటీలో ఉన్నాయి. సో ఎవరైతే ఈ సమస్యలతో బాధపడుతున్నారో ఖచ్చితంగా మన హాస్పిటల్ కి రావటం వల్ల మీకు ఒక దారి అనేది దొరుకుతుంది. థ్యాంక్ యూ. ఓకే, సో ప్రారంభోత్సవం సందర్భంగా ఈ నెలలో ఎవరైతే ఈ నెల మొత్తం మనకి పిల్లలు లేకుండా ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళు వచ్చిన వాళ్ళందరికీ మన దగ్గర ఫ్రీ కన్సల్టేషన్, ఫ్రీ స్కాన్ మరియు ఫ్రీ సెమెన్ అనాలిసిస్ చూడబడుతుంది. సో ఎవరైతే ఈ సమస్యతో బాధపడుతున్నారో ఈ మంత్ మొత్తం మీరు ఎప్పుడు వచ్చినా మనము ఫ్రీగానే చూస్తాము. సో ఈ సదవకాశాన్ని మీరు ఉపయోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను. అండి, నా పేరు డాక్టర్ టి కేదార్నాథ్ రెడ్డి. నేను చిన్నపిల్లల మరియు పురిటి పిల్లల వైద్య నిపుణుడిని. నేను గత 10 సంవత్సరాలుగా నేను నెల్లూరులో చిన్నపిల్లల డాక్టర్ గా పనిచేస్తున్నాను. ఈరోజు మా హాస్పిటల్ అమ్మ హాస్పిటల్ అండ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ఇక్కడ రామలింగాపురం పీడబ్ల్యూడీ ఆఫీస్ బ్యాక్ సైడ్ నందు ప్రారంభించడం జరిగింది. ఈ హాస్పిటల్ ఓపెనింగ్ వచ్చిన అతిథులకి, మీడియా మిత్రులకి అందరికీ నా నమస్సుమాంజలి. ఇక్కడ ఇన్ఫర్టిలిటీతో పాటు చిన్నపిల్లలు మరియు పురిటి పిల్లలకు సంబంధించిన అన్ని రకాల వ్యాధులు అండ్ ఆల్సో ఇమ్యునైజేషన్ అన్ని ఇక్కడ వేయబడును. సో ఈ సదవకాశాన్ని నెల్లూరు ప్రజలందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ.